అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఇది వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి. స్నాక్ సింపుల్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన ఇప్పుడు మన ఇఫ్తార్కి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇది చాలా సాఫ్ట్ అండ్ చాలా ఈజీ క్విక్గా అయిపోతుందండి. దీనికోసం అయితే మనం ఫస్ట్ పొటాటోస్ని బాయిల్ చేసేసుకుందామండి. బాయిల్ చేసేసుకొని స్మాష్ చేసుకోవాలి ఈ పొటాటోస్ని. సో ఈ బాయిల్ చేసుకొని స్మాష్ చేసేసుకొని అన్నీ మంచిగా స్మాష్ చేసేసుకోవాలండి. అంతా సాఫ్ట్గా టెక్స్చర్ అయ్యే విధంగా స్మాష్ అనేది చేసేసుకోవాలి. సో ఇది స్మాష్ చేసుకునేటప్పుడు మీ దగ్గర స్మాషర్ ఉంటే ఓకే, స్మాషర్ లేకపోతే చేత్తో అయినా స్మాష్ చేసేసుకోవచ్చండి. అంత సాఫ్ట్గా ఉడికిపోతుంది కాబట్టి దీంతో ఇప్పుడు ఇది స్మాష్ అయిపోయింది కదా మంచిగా. సో ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు గోధుమ పిండి వేసుకోవచ్చు, అలాగే మైదా వేసుకోవచ్చు, లేదంటే బియ్య పిండి అయినా వేసుకోవచ్చు అండి. సో ఇలాగ సాఫ్ట్గా అయిపోయింది కదా. దీంట్లో ఇప్పుడు మనం డో ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి గోధుమ పిండి అయినా, మైదా పిండి అయినా, బియ్య పిండి అయినా మీరు ఏ పిండి అయినా తీసుకోవచ్చండి. నేనైతే గోధుమ పిండి తీసుకున్నానండి. సో ఇలా కొంచెం తీసుకున్నాను. దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నాము. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాము. ఈ సాల్ట్తో పాటు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాము. చిల్లీ ఫ్లేక్స్ అనేది ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే వేసుకోండి, లేదా టేస్ట్ అనేది అంత మంచిగా ఉండదండి. సో అది వేసిన తర్వాత దీంట్లో టేస్ట్ తగ్గట్టు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నేను కరివేపాకు వేసాను. ఇదంతా మిక్స్ చేసుకోండి, డోలా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఒకవేళ పిండి సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం పిండి అనేది యాడ్ చేసేసుకోవచ్చండి. వాటర్ లేకుండా ఆ ఆలు మిక్చర్తో మాత్రమే, ఆలుకుండే వాటర్తో మాత్రమే ఈ డో అనేది మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇలా డో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. మీకు పిండి సరిపోకపోతే మళ్ళీ చేతులకి అంటేస్తుంది అంటే మీరు ఇంకొంచెం పిండి వేసుకొని కలుపుకోవచ్చండి. సో ఇలా డో ప్రిపేర్ చేసుకోండి. ఈ డో ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం వాటర్ యాడ్ చేయకుండానే డో అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇలాగా కొంత పిండి తీసుకొని ఇలాగా పొడవుగా అంటే రోల్ చేసుకోవాలండి. పొడవుగా రోల్ చేసుకొని చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఆ పీసెస్కి మన ఫోర్క్ని జస్ట్ ఒక ప్రెస్ ఇవ్వండి. ఫోర్క్ మీద అట్లా ప్రెస్ ఇస్తే అలా కనిపిస్తుంది కదా గీతలుగా. సో అలా కనిపిస్తూ ఉంటుందండి. దాన్ని ఇప్పుడు మనం అన్నీ అలా ప్రిపేర్ చేసేసుకొని మనం దీన్ని ఒక పక్క ఇది ప్రిపేర్ అయిన తర్వాత ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యే తర్వాత ఇవి ఒక్కొక్కటిగా మీరు దీంట్లో వేసేసుకోండి. వేసేసుకొని అది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నామండి. ఫస్ట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, తర్వాత ఫ్లేమ్ అనేది పెంచుకోండి కొంచెం కుక్ అయినాక. ఎందుకంటే లోపల పచ్చిగా ఏమైనా ఉన్నా పోతుంది కాబట్టి. సో పచ్చిగా ఉంటుంది ఫ్రై ఫస్ట్ నుంచి హైలో పెట్టుకుంటే. సో ముందు లో పెట్టుకోండి, తర్వాత కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చినాక మీరు హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఇంకొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి మీరు. దీంట్లో కావాలంటే తినే సోడా అంటే సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చండి. ఇవి వేసుకొని మంచిగా కొంచెం కుక్ అయిపోయింది చూసారా, కలర్ అనేది చేంజ్ అయిపోయింది కంప్లీట్గా చేంజ్ అయింది కదండి. ఇప్పుడు ఇంకొంచెం కలర్ అనేది షేడ్ అవ్వాలి, గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలి, ఇంకొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలండి, ఇంకొంచెం కుక్ అవ్వాలి. ఇది ఇంకొంచెం కుక్ అవ్వడానికి అనేది మీ ఫ్లేమ్ అనేది హైలో ఉంది కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. క్విక్గా 5 మినిట్స్లో కుక్ అయిపోయే రెసిపీ అండి. ఇది చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఆలు ఒకటి అలాగే గోధుమ పిండి ఉంటే చాలండి. ఇలాగా తీసేసుకోవడమే. దీన్ని తీసేసుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లో వేసుకొని టమాటో కెచప్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. టమాటో సాస్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా, చాలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.